హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మను కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హౌస్ కన్స్ట్రక్షన్ లేబర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందామండి. సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కొత్తగా హౌస్ కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఓకేనా? ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. హౌస్ కన్స్ట్రక్షన్లో రెండు విధాలుగా ఉంటుందండి అగ్రిమెంట్ అనేది. రెండు విధాలు ఏంటంటే, ఒకటి మెటీరియల్ కాంట్రాక్ట్ అగ్రిమెంటు, రెండు లేబర్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అండి. ఈ మెటీరియల్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఏంటంటే, ఓనర్ ఓన్లీ సైట్కి సంబంధించి ఎంత ఎస్ఎఫ్టీ వచ్చిందో ఆ అమౌంట్ ఇవ్వడం మాత్రమే, ఎస్ఎఫ్టీ కాస్ట్ బట్టి. మిగతా అన్ని పనులు కలుపుకొని పూర్తి చేసి ఓనర్కి ఇల్లు అప్పచెప్పడం మెటీరియల్ కాంట్రాక్ట్. అది మీకు తెలిసే ఉంటుంది. ఈ లేబర్ కాంట్రాక్ట్ అనేది ఏంటంటే, పని చేయడానికి తగ్గ సామాన్లు మొత్తం ఓనర్ ఇచ్చుకొని మనం కూలి పని చేయడానికి మాత్రమే ఓనర్ డబ్బులు ఇవ్వడమే లేబర్ కాంట్రాక్ట్ అండి. ఓకేనా? అలానే ఈ లేబర్ కాంట్రాక్ట్లో మెటీరియల్ కాంట్రాక్ట్కి ఉన్న డిఫరెన్స్ ఇంకోటి ఏంటంటే, మెటీరియల్ కాంట్రాక్ట్లో అన్ని పనులు కలుపుకొని అగ్రిమెంట్ చేసుకుంటామండి. ఓకేనా? కానీ లేబర్ కాంట్రాక్ట్ అనేది అన్ని పనులు కలుపుకొని ఉండదండి. ఒక్కొక్క పనికి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. అంటే ఒక్కొక్క పని ఒక్కొక్కరు సపరేట్గా చేయడం వల్ల అగ్రిమెంట్ అనేది ఏ పనికి సంబంధించింది అది ఉంటుంది. కానీ పనులన్నిటిలో అగ్రిమెంట్ అయ్యేది ఒక్క తాపి మేస్త్రి పనికి అగ్రిమెంట్ చేసుకుంటారండి. మిగతా వాటికి మ్యాక్సిమం అగ్రిమెంట్ ఉండదు. కొన్ని దగ్గరలో ఉండొచ్చేమో కానీ మిగతా పనులకు అంతగా అగ్రిమెంట్ చేసుకోరు. ఓకేనా? అలానే ఈ తాపి మేస్త్రితో అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది మనం డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే అండి, మీరు ఎంత ఎస్ఎఫ్టీలో సైట్ కడదాం అనుకుంటున్నారో దాని ప్లాన్ అయితే పక్కాగా మీ చేతిలో ఉండాలండి. ఓకేనా? సో మీరు ఏ విధంగా ఇల్లు కట్టాలనుకుంటున్నారు అనేది ఒక ఇంజనీర్ దగ్గర నుంచి ప్లాన్ తెచ్చుకోండి. లేదంటే మీరు ఏ మేస్త్రితో పని చేయించాలనుకుంటున్నారో, అంటే కొన్ని విలేజెస్లో ఇంజనీర్స్ ఉండరు కదండి. అలాంటప్పుడు మేస్త్రి ప్లాన్ ప్రకారం వెళ్దాం అనుకుంటున్నప్పుడు మేస్త్రిని ఒక ప్లాన్ అనేది ఇమ్మని చెప్పండి. బాబు ఒక పేపర్ మీద అయినా గీసేసి ఇవ్వండి, మీరు ఏ విధంగా కట్టాలనుకుంటున్నారో ఇల్లు అనేది అని చెప్పేసి ప్లాన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత అది మీకు నచ్చినట్లయితే అప్పుడు ఆయనకి ఎస్ఎఫ్టీ కాస్ట్ ఎంత అని మాట్లాడాలి. ఓకేనండి? లేదనుకోండి, ఆయన నా మైండ్లో ఒకటి ఉందండి నేను చేస్తానని చెప్తారు, ఆయన ఒకలా పని చేస్తారు, తర్వాత మీకు ఆ పని నచ్చదు, ఈ పని తీసేయండి ఆ పని తీసేయండి అంటారు. లేదంటే మీ చుట్టాలు రావచ్చు, మీ బావమరిదో మీ తమ్ముడో అన్నయ్యో, ఆయన వచ్చి ఇదేటి బావ ఇలా కట్టారు అదేటి బావ అలా కట్టారని డిస్కషన్స్ వస్తాయి అన్నమాట. ఆ విధంగా కాకుండా ఫస్ట్ మీరు ఒక ప్లాన్ అనుకొని అగ్రిమెంట్ అనేది చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. అలానే ఇంకోటి ఏంటంటే, ఒక్కొక్క మేస్త్రికి ఒక్కొక్క స్టైల్ ఉంటుందండి. ఒక మేస్త్రి ఎలివేషన్ వర్క్ గ్రాండ్గా చేస్తారు, ఒక మేస్త్రి కబోర్డ్స్ వర్క్ గ్రాండ్గా చేస్తారు, ఒక మేస్త్రి పర్ఫెక్ట్గా ఇన్ టైంలో వర్క్ చేస్తారు, ఒక మేస్త్రి లేట్ అవ్వచ్చు, వర్క్ కొంచెం స్లోగా నడిపించవచ్చు, ఆయన దగ్గర మనుషులు తక్కువ ఉండి తక్కువ పనులు ఒప్పుకొని. సో మీరు ఎంచుకుంటున్న మేస్త్రి ఏ విధంగా పని చేస్తాడు అనేది మీరు ముందే తెలుసుకోవాలి. ఓకేనండి? ఎందుకంటే పని మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు ఎలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తున్నారు వేరే వాళ్ళతో కంపేర్ చేశారనుకోండి, ఆ మేస్త్రికి మీకు నప్పదు. ఓకేనండి? సెకండ్ పాయింట్. మూడోది వచ్చేసి పేమెంట్ ఏ విధంగా ఇవ్వాలి అనేది కూడా మీరు ముందే డిస్కషన్ చేసుకోండి. అంటే ఒకేసారి మీకు బల్క్గా ఇంత అమౌంట్ ఇవ్వాలా, లేదంటే వీక్లీ ఇవ్వాలా, లేదంటే మీకు డైలీ వేస్గా ఇంత అమౌంట్ ఇవ్వాలనేది కూడా తెలుసుకోవాలి ఓనర్ అనేవాళ్ళు. అది ఫస్ట్ టైం మీరు కనుక్కోండి. ఓకేనండి? అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే, వర్కర్స్ ఉంటారు కదండి. ఇప్పుడు పనిచేసే వర్కర్స్, ఇప్పుడు ఓన్లీ తాపి మేస్త్రి అంటే తాపి పని వరకే, మిగతా వర్కర్స్ ఉంటారు అంటే ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్, శానిటరీ, టైల్స్, ఇలా సెక్షన్లో మారిపోతుంటాయి కదా వర్క్లు అనేవి. ఆ వర్కర్స్ అందరినీ మేస్త్రి దగ్గర ఉన్నోళ్ళే మీరు పెడతారా, అంటే ఆయన ఫ్రెండ్స్ని, ఆయనకు పరిచయంలో ఉన్నోళ్ళని, ఆయన పాత సైట్లు చేసిన వాళ్ళని పెడతారా, మీరు కొత్త వాళ్ళని పెట్టుకుంటారా అనేది కూడా ముందే అగ్రిమెంట్ చేసినప్పుడే మాట్లాడుకోండి. ఇవన్నీ నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నానంటే, మీకు ఫ్యూచర్లో సమస్యలు రాకుండా ఉండడానికే చెప్తున్నానండి. సో ఒక్కొక్కటి వివరించుకుంటూ వెళ్తాను. మీకు కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, ఎవరు ఏమీ అనుకోవద్దు. చెప్పిందే మళ్ళీ రిపీట్ చేసినా సరే ఏమీ అనుకోవద్దు. ఓకేనండి? సో ఫస్ట్ ఏంటంటే, మీరు ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడు మీకు తెలిసిన టైల్స్ ఆయన ఉండొచ్చు, అంటే ఓనర్ మీకు తెలిసిన టైల్స్ ఆయన, పెయింటరు, ఎలక్ట్రీషియను, ప్లంబరు, శానిటరీ వర్కరు, కార్పెంటరు, ఇలా అందరూ మీకు తెలిసిన వాళ్ళే ఉండొచ్చండి. అప్పుడు అగ్రిమెంట్ చేసుకుంటున్నప్పుడే మేస్త్రితో చెప్పేయండి, బాబు మాకు ఎలక్ట్రీషియన్ తెలిసిన ఆయన ఉన్నాడు, మాకు ప్లంబర్ తెలిసిన ఆయన ఉన్నాడు, కార్పెంటర్ తెలిసిన ఆయన ఉన్నాడు, టైల్స్ ఆయన కూడా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఓకేనా? వాళ్ళతో కలిపి మీరు ఫ్రెండ్లీగా వర్క్ చేయాలి. ఓకేనండి? మీరు ఓన్లీ పని చేసి పెట్టడం వరకే మీకు సంబంధం, మిగతా వాటిలో ఏవి సంబంధం లేదని ముందే చెప్పాలి. లేదనుకోండి,
ఇప్పుడు ఆయన ఏంటంటే అందరూ వర్కర్స్ ఉన్నారని చెప్పేసి మీ దగ్గర ఒక ఎస్ఎఫ్టీ 10 రూపాయలు అటు ఇటు అయినా ఒప్పేసుకుంటారు, మిగతా వాళ్ళు కూడా పని ఉంటుంది కదా టీం అని. ఒప్పేసుకున్న తర్వాత మీరు మధ్యలో వచ్చి బాబు మీరు చెప్పిన ఎలక్ట్రీషియన్ అవ్వదు, మా ఒక ఎలక్ట్రీషియన్ తెప్పిస్తామంటారు. ఆ ఎలక్ట్రీషియన్ నీట్గా పని చేసినా లేకపోతే ఏమాత్రం మిస్టేక్స్ చేసినా మేస్త్రి మీతో చెప్తాడు, ఏంటండి ఆ పైపులు ఎలా కట్ చేశాడు, ఈ బోర్డులు ఎలా పెట్టాడు ఎలక్ట్రీషియన్ అంటారు. అప్పుడు మీరు అంటారు, ఎలక్ట్రీషియన్ అంటాడు మీరు ఎంచుకున్న మేస్త్రి సరిలేదండి నేను కరెక్ట్గా చేశాను అంటాడు. ఈ మెంటల్ టెన్షన్ అంతా మీరు తర్వాత డిస్కషన్స్ చాలా వస్తాయన్నమాట. ప్రతి విషయంలో కూడా టైల్స్ ఆయన దగ్గర కావచ్చు, ప్లంబింగ్లో, శానిటరీలో, ఇలా ప్రతి ఒక్క దాంట్లో వస్తాయి. సో మీరు ఇల్లు అగ్రిమెంట్ రాయించుకుంటున్నప్పుడు ఆయనకి తెలిసిన వాళ్ళతో పని చేయిద్దాం అనుకుంటున్నారా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళతో పని చేయిద్దాం అనుకుంటున్నారా కూడా ఒక డిస్కషన్ అనేది ఉండాలి. అదేవిధంగా పని డబ్బులు గురించి చెప్పాను కదండి, పేమెంట్ ఏ విధంగా ఇవ్వాలనేది. కొంతమంది ముందే డబ్బులు మొత్తం లాగేసామంటారు, కొంతమంది ఏంచో మేస్త్రి అంటారు నాకు ఓనర్ డబ్బులు ఇవ్వలేదు అంటారు. ఈ విధంగా కూడా ఉండకూడదు. సో ఫస్టే మీరు క్లారిటీగా తెలుసుకోవాలి పేమెంట్ ఏ విధంగా ఇవ్వాలి. అదేవిధంగా గెడంచీలని, డ్రమ్ములని, పరంజికర్లని ఇవన్నీ తెస్తారండి, వాటికి మీకు సంబంధం ఉందో లేదో కూడా ముందే మాట్లాడుకోవాలి. ఓకేనండి. అండ్ అదేవిధంగా ప్లంబింగ్, శానిటరీ కన్నాలు ఉంటాయి కదండి, అవి కొంతమంది కప్పుతామంటారు, కొంతమంది కప్పరండి. ఎలక్ట్రిషియన్ ఏంటంటే నాకు సంబంధం లేదండి గాడి కొట్టడం వరకే నాకు సంబంధం అంటారు. ఎలక్ట్రిషియన్ పైపులు అయితే కప్పేస్తారు, కానీ ప్లంబింగ్ పైపులు ఉంటాయి కదండి అవి, వాటి విషయంలో కొన్ని డిస్కషన్స్ వస్తాయి. అలానే ఇండియన్ టాయిలెట్ బిగించాలనుకోండి, అది కొంతమంది ప్లంబర్కి సంబంధం అంటారు, శానిటరీ వర్క్ చేసినానికే సంబంధం అంటారు, కొంతమంది మేం కాదండి తాపి మేస్త్రే చేయాలి అంటారు. సో అది కనుక్కోవాలి. ఎలివేషన్ వర్క్ కలిపి చేస్తారా కలపకుండా చేస్తారా, కబోర్డ్స్ ఏమైనా వస్తే మీరు పని చేస్తారా చేయరా, ఇలా ప్రతి ఒక్కటి కూడా వర్క్కి సంబంధించి ఒక డాక్యుమెంట్ అనేది ఉండాలండి, కాంట్రాక్ట్ అగ్రిమెంట్ అనేది. సో అగ్రిమెంట్ చేయడానికి మీకు మామూలుగా బుక్ స్టోర్స్లో కొన్ని దగ్గరలో అమ్ముతారండి, సైట్ కన్స్ట్రక్షన్ ఒప్పంద పత్రం అంటే ఇస్తారు. లేదు అంటే ఒక వైట్ పేపర్ మీద నీట్గా పసుపు 4 కార్నర్లు అంటించేసి పలానా మేస్త్రి పలానా ఓనర్ హౌస్ కట్టడానికి ఇంత ఎస్ఎఫ్టీ, ఇన్ని చదరపు అడుగులు, ఇంత రేటుకి తీసుకున్నారు, అందులో ఏ పని చేస్తారు, ఏ పని ఆయన చేయటానికి అనేది మెన్షన్ చేయండి. ఆయనకి సంబంధం లేని పని కూడా మెన్షన్ చేయండి. ఓకేనా. మేస్త్రికి ఈ పని సంబంధం ఉంది, ఈ పని సంబంధం లేదు అని చెప్పేసి మెన్షన్ చేసుకోవాలి. అలానే ఇంకోటి ఏంటంటే భోజనాలు, టీ, మంచినీళ్ళు ఇవి కూడా మెన్షన్ చేసుకోండి. ఓకేనండి. కొంతమంది ఏంటంటే లేబర్ తినేదానికి ఏముంది మేము పెడతాంలే బాబా ఇప్పుడైతే అప్పుడు మీరు చెప్పండి అంటారండి. కానీ కొంతమంది కంపేర్ చేస్తారు, ఆయన ఫ్లోరింగ్ వేసినప్పుడు భోజనాలు పెట్టనన్నాడు, ఈయన బెల్ట్ స్లాబ్ వేసినప్పుడు భోజనాలు పెట్టనన్నాడు. ఈ విధంగా డిస్కషన్స్ వస్తాయండి. ఎందుకంటే కాంక్రీట్ వేసినప్పుడు గట్రా కొన్నిసార్లు లేట్ అవ్వచ్చు, లేబర్ అప్పుడు ఆకలితో ఉండొచ్చు, ఏంటి భోజనాలు ఏదైనా అరేంజ్ చేయండి అని మేస్త్రి టక్కని చెప్తే మీరు కోపపడకుండా అరేంజ్ చేస్తే పర్లేదు. అదేంటి బాబు మనం మాట్లాడుకున్నప్పుడు మాకు ఇప్పుడు భోజనాలు పెట్టాలని చెప్పలేదు కదా అనొచ్చు. పని జరుగుతున్నప్పుడు ఏంటంటే ఒక దగ్గర లేట్ అవ్వచ్చు, ఒక దగ్గర తొందరగా అయిపోవచ్చు. ఇప్పుడు పిలిచి మేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి 12 గంటలకు అయిపోవచ్చు, ఒక్కొక్కసారి 1 గంటన్నర, 2, 3 అవ్వచ్చు. అలాంటప్పుడు ఒక నిమ్మకాయలు నీళ్ళు పెట్టండి అనో, ఒక డ్రింక్ తండనో, లేకపోతే ఒక భోజనాలు పెట్టండి అని చెప్పినప్పుడు కొంతమంది ఓనర్స్ అర్థం చేసుకుంటారు, కొంతమంది ఓనర్స్ అర్థం చేసుకోరు అనమాట. ఇలా ప్రతి ఒక్కటి మీరు ముందే అగ్రిమెంట్ చేసుకోవడం మంచిది నాకు తెలిసిన వరకు అయితే. అదేవిధంగా మేస్త్రి మామూలు ఎప్పుడు ఇవ్వాలి అంటే గుమ్మాలు బిగించినప్పుడు ఒకసారి ఇస్తారు, స్లాబ్ అయినప్పుడు స్లాబ్లో మామూలు అనేవి డబ్బులు పెడతారు పూజ దగ్గర, అలానే గృహప్రవేశం కూడా పెడతారండి. వీటి గురించి కూడా ఒక మాట అనుకోండి. ఓకేనా. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే అండి, కొంతమంది తెలియదు అనేసి మేస్త్రి తిట్టుకుంటారు, కొంతమంది తెలుసు అనేసి ఓనర్ తిట్టుకుంటారు అనమాట. మా డబ్బులు తీసేసుకున్నారు అన్నట్టు ఆయన, మాకు దేనికి పెట్టలేదని ఈయన. ఇవన్నీ కూడా ముందే ఒక డిస్కషన్ మీ మధ్య ఉంటే ఫ్రెండ్లీగా, హ్యాపీగా, మంచిగా హౌస్ అనేది కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేసుకోగలుగుతారు. లేదంటే మాత్రం డెఫినెట్గా చాలా సమస్యలనే వస్తాయండి లేబర్ కాంట్రాక్ట్లో. ఇప్పుడు ఎందుకంటే మేము పడుతున్నాం కాబట్టి మాకు తెలుసు ఆ బాధలు అనేవి. ఇలా ప్రతి ఒక్కటి కూడా మేస్త్రికి ఏ పని సంబంధం ఉంది, ఏ పని సంబంధం లేదు, ఆయన వర్కర్స్తో ఏ వర్క్ చేయిస్తారు చేయించరు, ఇలా ప్రతి ఒక్కటి మెన్షన్ చేసుకొని ఒక ఒప్పంద పత్రం అనేది రాసుకొని మీకు తెలిసిన ఒక 2 పెద్ద మనుషుల దగ్గర, ఆయనకి తెలిసిన ఒక 2 పెద్ద మనుషుల దగ్గర సంతకాలు తీసుకొని చేయించుకోవాలండి. ఇదే లేబర్ కాంట్రాక్ట్ డాక్యుమెంట్ అనేది. ఇందులో మీకు ఏమైనా కొంచెం డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్లో అడగండి. నేను ఇంకొకసారి మీకంటే ఆల్రెడీ లేబర్ కాంట్రాక్ట్ చేసిన పత్రాలు ఉన్నాయి, అవి నేను ఇప్పుడు మీకు చూపించవచ్చు. కానీ అవి ఏంటంటే పాత రోజుల్లో మెన్షన్ చేసినవి ఇప్పుడు కొన్ని డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. అందుకే నేను అవి చూపించట్లేదు అనమాట. ఓకేనండి. మీకు వీలైతే నేను కొత్తగా మళ్ళీ అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు పత్రాలు తీసుకుంటాను కదా, అప్పుడు ఆ పేపర్స్ అనేవి మీకు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా చూపిస్తాను. ఓకేనా. అవి అంటే షాప్లో అమ్మేవే కావాలని ఏం లేదండి, వైట్ పేపర్ మీద కూడా మనం నీట్గా నోట్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఓకేనండి. సో డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను, అంటే నాకు తెలిసిన వరకు కంప్లీట్గా చెప్పాను.
వీడియో ఎక్కడ లెంత్ ఎక్కువ అయిపోద్ది అని చెప్పేసి తొందరగా చెప్పానండి. మీకు ప్రతి ఒక్కటి నీట్గా చెప్పుకుని వెళ్ళాలంటే 1/2 అవర్ పైన అయిపోద్ది. మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిందని అంటారు. సో అందుకే నేను వీడియో సాగదీయలేదన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చెప్పుకుంటూ టకాటకని వెళ్ళిపోయాను. ఓకేనా? మీకు వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ సచ్ కంటెంట్ సబ్స్క్రైబ్ టు మను కన్స్ట్రక్షన్స్. జై హింద్.